స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పథకాలు లేవు, పండుగ లేదు, కానీ సంక్రాంతికి సంపద సృష్టించారు. కూటమి సర్కార్పై జక్కంపూడి ఫైర్. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు. క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ల పునర్వ్యవస్థీకరణపై జనవరి 21న రాజమహేంద్రవరంలో ప్రాంతీయ కార్యశాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశపు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి సూచనలు జారీ చేస్తూ ప్రాంతీయ సదస్సును పూర్తి స్థాయిలో విజయవంతం చేయడంలో భాగంగా జనవరి 21న కళా కేంద్రంలో నిర్వహించనున్న వర్క్షాప్ కార్యశాలకు తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ 4 జిల్లాల నుంచి జిల్లా పాఠశాల విద్యాధికారి, సుమారు 25 అసెంబ్లీ నియోజకవర్గాలు, క్లస్టర్ ఏరియాలో అన్ని క్షేత్రస్థాయి కార్యదర్శుల, మండల, పాఠశాల విద్యాధికారులు 1 మరియు 2 అన్ని రంగాల కార్యదర్శులు పాల్గొనున్న దృష్ట్యా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ్ రామరాజుతో పాటు రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొనున్నట్లు తెలిపారు. గ్రూప్ డిస్కషన్ కోసం జిల్లాల వారీగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. కార్యశాల అనంతరం గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించి సూచనలను, సలహాలను స్వీకరించడం జరుగుతుందని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ జె నాగమణి తెలియజేశారు. మొత్తం ఈ ప్రాంతీయ సదస్సుకు 343 క్లస్టర్ ఏరియాలో ఉన్న ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డిప్యూటీ విద్యా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్లు, క్లస్టర్ ఏరియాలో ఉన్న ఇంటర్మీడియట్, వొకేషనల్ కళాశాల ప్రధానోపాధ్యాయులు తదితరులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 900 మంది పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జేవివి సుబ్రహ్మణ్యం, జిల్లా వొకేషనల్ కోర్సు అధికారి ఎన్ఎస్విఎల్ నరసింహం, ఎస్ఎస్ఏ పిడి ఎస్ సుభాషిణులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. శుక్రవారం ఉదయం స్థానిక గణేష్ చౌక్లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఉండడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని మరోసారి రుజువైందన్నారు. సూపర్ 6 అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చారని, సంపద సృష్టిస్తామని నమ్మబలికారని, భవిష్యత్ గ్యారంటీ అంటూ గొప్పలు చెప్పారని 8 నెలలు గడిచినా ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. జగనన్న ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా వసతి, ఆసరా వంటి పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు జమ చేశారని, ముఖ్యంగా అమ్మ ఒడి వంటి పథకాలతో వచ్చిన డబ్బులతో పిల్లలకు బట్టలు తీసి సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకునేవారని జక్కంపూడి రాజా వివరించారు. అయితే ఇది తట్టుకోలేని చంద్రబాబు రాష్ట్రం మరో శ్రీలంకగా మారిపోతుందని, బీహార్గా మారిందని ఇష్టం వచ్చినట్లు జగన్ మీద, వైసీపీ మీద అబద్ధాలు ప్రచారం చేసి తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ ఇస్తామని నమ్మబలికారని ఆయన విమర్శించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు పథకాలు అమలు చేయకపోవడం వలన సామాన్య ప్రజలకు డబ్బులు లేకుండా పోయాయని, ఫలితంగా ఒకప్పుడు కలకల్లాడిన మార్కెట్లు ఇప్పుడు వెలవెలబోయాయని జక్కంపూడి రాజా వాపోయారు. ఏ ఒక్క షాపులో కూడా గిరాకీ లేకుండా పోయిందన్నారు. పైగా సంక్రాంతి పండుగకు గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కోడి పందాలు, పేకాట, గుండాట వంటి
జూద శిబిరాలు ఏర్పాటు చేసి కూటమి నాయకులు ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచేశారని ఆయన ఆరోపించారు. గుండాటలో డబ్బులు పోగొట్టుకుని ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడితే కోడి పందాల్లో డబ్బులు ఇవ్వలేదని మరో యువకుడు పీక కోసుకున్నాడని ఆయన సాక్ష్యాధారాలతో ప్రస్తావిస్తూ ఇదేమి కూటమి పాలన అని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 2000 బడులు ఏర్పాటు చేస్తే అందులో 400 వరకు బడులనే కేంద్రంగా చేసుకుని జూదాలు నడిపారని ఆయన ధ్వజమెత్తారు. ఇక మద్యం ఏరులై పారిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 400 కోట్ల రూపాయలు ఈ సంక్రాంతికి మద్యం అమ్మకాలు సాగినట్లు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసే పత్రికల్లోనే వచ్చిందని జక్కంపూడి రాజా సదరు పత్రిక వార్తను చదివి వినిపించారు. సంపద సృష్టి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. బరుల దగ్గర పోలీసులను పక్కకు గెంటేయడం, తోసేయడం వంటివి చూస్తుంటే అసలు లా అండ్ ఆర్డర్ ఉందా అని ఆయన నిలదీశారు. రాజానగరం నియోజకవర్గంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని, ఇక సంక్రాంతికి అయితే అన్ని చోట్ల బరులు ఏర్పాటు చేసి ఒక్కొక్కడు 10 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు వేలం పెట్టి మరీ వసూలు చేయడం ద్వారా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ 10 కోట్ల రూపాయలు దండుకున్నారని జక్కంపూడి రాజా తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్ము వసూలు చేసుకోవాలి కదా అని చెబుతున్నట్లు చేస్తోందని ఆయన వాపోయారు. రాజానగరంలో ఎప్పుడూ లేని విధంగా డ్రగ్స్, రేవు పార్టీలు, జూదాలు జరిగాయని, అనకాపల్లిలో పట్టుకున్న గంజాయి మూలాలు కాపవరంలో జనసేన నాయకుడి దగ్గర మూలాలు ఉన్నాయని అన్నారు. వీఆర్ఓ పోస్ట్ మొదలుకొని సిఐ పోస్ట్ వరకు డబ్బులు వసూలు చేయడం వలన అన్ని ఆఫీసుల్లో పనికి ఇంత అనే రీతిలో నడుస్తోందని ఆయన విమర్శించారు. పెనుమలూరులో బరుల దగ్గర జనసేన జెండాలు ప్రదర్శించారన్న సాకుతో ఒకరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, అయితే పవన్ కళ్యాణ్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రమంతా సాగిన బరుల వ్యవహారంలో టీడీపీ, జనసేన నేతల తీరుకు ఏమి చర్యలు తీసుకుంటారని జక్కంపూడి రాజా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందుగా రాజానగరం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలని, అలాగే కూటమి నుంచి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈవేళ మీ అందరి ముందుకి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది అని చెప్పి పదే పదే నా ఇండస్ట్రీ ఇన్ని సంవత్సరాలని చెప్పి ప్రగల్భాలు పలికేటటువంటి చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఏదైతే తన ఎలక్షన్ స్ట్రాటజీ, తన రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మాటకి ఎన్ని మడతలు పెట్టాలో ఆయన నాలుకకే ఎరుక. అదే పద్ధతిని 2024 ఎన్నికల్లో కూడా ఫాలో అవుతూ ఎన్నికలకు ముందు ఏదైతే ఆయన మాటలు చెప్పాడో, సూపర్ 6 అని కావచ్చు, సంపదని సృష్టిస్తానని చెప్పి చెప్పడం కావచ్చు, లేక ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవేళ మనం ఒక్కసారి గడిచినటువంటి 8 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలను మనం ఒక్కసారి కనుక గమనించినట్లయితే, తెల్లారు లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ ఒకరోజు శ్రీలంక అయిపోయిందని, మరో రోజు బీహార్ అయిపోయిందని, మరో రోజు ఇంకొక దేశాలతోని రాష్ట్రాలతోని పోలుస్తూ ఏదో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తగలడిపోయినట్టుగా ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఈవేళ
ఏం జరుగుతూ ఉందో ఒకసారి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకున్నట్లయితే, రాజకీయాల్లో మీలాంటి వాళ్ళు ఉండడం అవసరమా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉత్పన్నం అవుతుంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో శుక్రవారం రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ సుబ్బరాజు, జిల్లా అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ పాల్గొని ఆర్టీసీ డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పిస్తూ పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డిఎస్పీ కుమారి షర్మిల, అశోక్, జిల్లా ప్రజా రవాణా అధికారులు షేక్ షబ్నం, రాజమహేంద్రవరం డిపో మేనేజర్ అజయ్ బాబు, రాజమహేంద్రవరం డిపో అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్, ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీ సిబ్బంది, ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండేది అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో, మేనేజ్మెంట్ సర్వీసు స్టడీస్ అని. వాళ్ళతో మాకు సెమినార్ కండక్ట్ చేసేవారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారితోటి, పోలీస్ డిపార్ట్మెంట్ వారితోటి, ట్రాఫిక్ విభాగం, అలాగే మరికొంతమంది అడ్వకేట్స్, జడ్జెస్ అందరిని పిలిచి, అలాగే ఈ సేఫ్టీ ర్యాలీ, ఆ ర్యాలీల్లో ట్రాఫిక్ సోదరులు, అలాగే డ్రైవరు, ఆర్టీసీ సోదరులు అందరూ పాల్గొనేవారు. జగదాంబ జంక్షన్ నుంచి అక్కడ బ్యారక్ అని మా సిపి గారి ఆఫీస్ వరకు, అలాగే ఆర్టీసీ డిపో అక్కడ ఉండేది మన ఆశీల్ మెట్ట దగ్గర, అక్కడ ఇలాంటిది గ్యారేజు. అక్కడ మా కమిషనర్ గారు కోడే దుర్గా ప్రసాద్, అలాగే డీసీపీ గారు రామచంద్రరాజు, మేము ట్రాఫిక్ ఎస్ఐలుగా అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మీ ఆర్టీసీ డ్రైవర్లు ఎవరైతే సింగిల్ ప్రమాదం చేయకుండా, అంటే ప్రమాదం రిపోర్ట్ ఇవ్వకుండా తన సర్వీస్ని ఎక్కువ కాలం, ఎక్కువ సర్వీస్ 25 years 30 years డ్రైవింగ్లో ఉన్నారు అని విశేషంగా చెప్పుకుంటున్నాం. ఆ చెప్పుకుంటున్న వారిని సత్కరించారు ఈ కమిషనర్ గారు, అలాగే ఆర్టీసీ ఆర్ఎం గారు, కృష్ణరాజు ఏదో పేరు ఉంది అప్పుడు, ఆర్టీసీ ఆర్ఎం గారు. ఇంకొక ఆయన డిపో మేనేజర్ నరసింహరాజు గారు ఉండేవారు, మద్దిలపాలెం డిపో. సో ఇవన్నీ ఒక ప్రేరణ, మనం ఆర్టీసీలో పనిచేసిన వారికి ఒక ప్రేరణ కలిగిస్తే తప్పనిసరిగా మీరు మీ పని సామర్థ్యం పెరుగుతుంది. మీ మానసిక ఇబ్బందులు ఏమైనా పక్కన పెట్టండి. దేవుడు ఎప్పుడూ కూడా పని చేసేవాడిని ఆదరిస్తాడు, సోమరిపోతుల్ని ఆదరించడు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్వర రమణీయం సంగీత విభావరి అందరినీ అలరించింది. సంక్రాంతి సంబరాలలో భాగంగా స్థానిక విక్రమ్ హాల్లో స్వర రమణీయం అధినేత ఏవి రమణ ఆధ్వర్యంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. ఏవి రమణతో పాటు పలువురు గాయకులు తమ పాటలతో ఆకట్టుకున్నారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరై ఆద్యాంతం తిలకించారు. ఈ కార్యక్రమాలన్నింటికి విచ్చేసి జయప్రదం చేసిన ప్రేక్షకులకు, అలాగే యూట్యూబ్ ద్వారా, సీసీటీవీ ద్వారా తిలకించిన ప్రేక్షకులకు ఏవి రమణ ధన్యవాదాలు తెలిపారు. నేను స్వరరమణీయం అధినేత మాజీ కార్పొరేటర్ ఏవి రమణ మాట్లాడుతున్నాను. సంక్రాంతి సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమం స్థానిక విక్రమ్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా మీరు అందరూ చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. మంచి మంచి పాటలు, ఓల్డ్ సాంగ్స్, న్యూ సాంగ్స్ అన్నీ తీసుకున్నాం.
గొప్ప సొగసు ఉండిపోవా నా కళ్ళలో ఉండిపోవా చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా నా గుండెలో నీ ఉండిపోవా నా కళ్ళలో ఉండిపోవా చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటగా నా గుండెలో నీ ఉండిపోవా నాయన ఎటువైపు చూస్తున్న నీ రూపమే ఎవరో కదలే కదలా
సాంగ్స్ ఇస్తూ ఉన్నాను. అది అద్భుతం. ఇంత చక్కగా పాడే సింగర్ నా సంస్కృతి దొరకడం నేను చాలా పేపర్ మిల్ కార్మికులకు గతంలో చేసిన వేతన ఒప్పందం కంటే తక్కువ చేస్తామనడం సమంజసం కాదని, వారికి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా డిమాండ్ చేశారు. ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి ఒక బ్రోకర్ అని ఆయన తీవ్రంగా ఆరోపించారు. అతడి కారణంగానే కార్మికులకు అన్యాయం జరిగిందన్నారు. నిజానికి తమ పార్టీ అధికారంలో ఉండగానే కార్మికులకు వేతన ఒప్పందం జరిగి ఉండాల్సిందని, అంతర్గత రాజకీయాల వలన కుదరనందుకు బాధగానే ఉందని ఆయన అన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి డైరెక్షన్లో ప్రవీణ్ చౌదరి నడిచేవాడని ఆయన అన్నారు. అయితే కార్మికులకు చేసిన అన్యాయం నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి వైసీపీని ఆశ్రయించాలని ప్రవీణ్ చౌదరి ప్రయత్నం చేయడంతో తాము ఒప్పుకోలేదని ఆయన చెప్పారు. దాంతో వేరే మార్గం ద్వారా పార్టీలోకి వచ్చాడని అన్నారు. పేపర్ మిల్ కార్మికులతో తన తండ్రి స్వర్గీయ జగ్గంపూడి రామ్మోహన్ రావుకు గల అనుబంధం కారణంగానే కార్మికుల న్యాయమైన కోరికల సాధనకు తాము మద్దతు ఇస్తున్నామని ఆయన చెప్పారు. కార్మికుల శ్రమతో కోట్లకు కోట్లు లాభాలు గడిస్తున్న యాజమాన్యం కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చి తీరాలని అన్నారు. కేవలం ఆ ఒక్క వ్యక్తి వలనే వేల మంది కార్మికులు కుటుంబాలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారనేటువంటి వాస్తవమైనటువంటి విషయం. అసలు కార్మిక చట్టాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకొచ్చినటువంటి చట్టాలు. పేపర్ మిల్లు యాజమాన్యం పూర్తిగా చట్టాలు మాకు అతీతం, మాకు పట్టవు అన్నట్టుగా వాళ్ళ సొంత చట్టాన్ని ఏర్పాటు చేసుకుని మిల్లులు నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఒక సిఎస్ఆర్ డబ్బులు ఖర్చు పెట్టరు, మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే కట్టాలో ఆ డబ్బులు కట్టరు, ఇరిగేషన్ వాటర్ ఏదైతే డ్రా చేస్తారో వాళ్ళకి శాంక్షన్డ్ ఏదైతే క్వాంటిటీ ఉందో దానికి మించి తీసుకుంటారు. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ఏదైతే చేయాలో ఆ ట్రీట్మెంట్ ప్రాపర్గా చేయకుండా గోదావరిలోకి ఆ కలుషితమైనటువంటి నీటిని విడిచిపెట్టడంతో భూమి కాలుష్యం, నీరు కాలుష్యం, గాలి కాలుష్యం, అన్ని రకాల కాలుష్యాలు ఇవాళ పేపర్ మిల్లు వలన వస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎందుకు పేపర్ మిల్ని ఇవాళ మోస్తా ఉన్నారంటే వేల మంది కుటుంబాలు దాని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారండి. మరి అటువంటి కార్మికులకి ధైర్యంగా ఇవాళ పేపర్ మిల్ యాజమాన్యం అన్యాయం చేస్తుందంటే దానికి కారణం ఈ సోకాల్డ్ ప్రవీణ్ చౌదరి. దానికి చాలా రెడ్ హ్యాండెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏదైతే ఒక ఇండస్ట్రీలో చట్టాల ప్రకారం కోర్ ప్లేసెస్, నాన్ కోర్ ఇవి అనేటువంటివి స్పష్టంగా చట్టాలలో క్లియర్గా ఉన్నాయి. ఏదైతే ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయో వాటిల్లో ఖచ్చితంగా పర్మనెంట్ ఎంప్లాయీ మాత్రమే పనిచేయాలి. ఎందుకు అనంటే పర్మనెంట్ ఎంప్లాయీ అనే వ్యక్తికి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఏదైనా పొరపాటున జరగడానికి జరిగితే వాళ్ళకి ఇన్సూరెన్సెస్ కానీ ఇటువంటివన్నీ కూడా మిల్లు తరపున కడతా ఉంటారు ఒక ఇండస్ట్రీ తరపున. ఇవాళ
ఏదైతే పర్మనెంట్ ప్లేసెస్ వెకేట్ అయినప్పుడు, ఖాళీ అయినప్పుడు వాటి ప్లేసెస్లో సీనియారిటీ ఆధారంగా, సూటబిలిటీ ఆధారంగా టెంపరీలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పర్మనెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఇవాళ పర్మనెంట్లో వర్క్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, రెగ్యులర్లో వర్క్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి 50,000, 60,000, 70,000 జీతాలు ఉంటే, అదే నేచర్ ఆఫ్ వర్క్ చేస్తూ ఉన్నటువంటి టెంపరీ వాళ్ళకి బహుశా 12,000, 14,000, 15,000 జీతాలు ఉంటాయి. జరగరాని ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే ఒక్క రూపాయి కూడా ఎవరికి సాయం చేసే పరిస్థితి లేదు, ఇన్సూరెన్స్ లేవు. అందాల నటుడు, అభిమానుల అభ్యున్నతిని కాంక్షించిన ఆదర్శనీయుడు నటభూషణ్ శోభన్ బాబు 89వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో గోదావరి బండ్ రోడ్లో గల శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందాల నటుడు, అభిమానుల అభ్యున్నతిని కాంక్షించిన ఆదర్శనీయుడు నటభూషణ్ శోభన్ బాబు 89వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గోదావరి బండ్ రోడ్లో గల శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి గౌరవ అధ్యక్షులు అల్లు బాబీ, సలహాదారు బల్లా శ్రీనివాసరావు, సేవా సమితి అధ్యక్షులు కోనకల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, బట్టిప్రోలు శ్రీనివాస్, భీమవరం, సోగ్గాడు ప్రసాదులు మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో ప్రేక్షకుల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు శోభన్ బాబు అని, ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా జయంతి నాడు, వర్ధంతి నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కె ఆనంద్, ఏ అన్నవరం, డాక్టర్ న్యూటన్, కెఎస్ ప్రకాష్ రావు, డి శ్రీనివాస్, జి సింహాచలం, ఎం మల్లికార్జునరావు, ఎన్వివి సత్యనారాయణ, పేపర్ మిల్ శర్మ, ప్రకాష్, తణుకు, భీమవరం, కాకినాడ అభిమానులతో పాటు అనేక మంది అభిమానులు పాల్గొన్నారు. జోహార్ శోభన్ బాబుకి జోహార్. అందరూ చెప్పండి గట్టిగా, జోహార్ 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 శోభన్ బాబుకి జోహార్ జోహార్. శోభన్ బాబు సేవా సమితి సెక్రటరీని. ఈ రాజమండ్రిలో ఈరోజు శోభన్ బాబు గారు 89 జయంతి సందర్భంగా తణుకు నుంచి, భీమవరం నుంచి, కాకినాడ నుంచి, వైజాగ్ నుంచి కూడా చాలామంది అభిమానులు వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి, వర్ధంతి కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా చేస్తాం. మాకు ఓపిక ఉన్నంత వరకు కూడా చేస్తాం. ఓపిక కాదు, ఊపిరి ఉన్నంత వరకు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్ గారు మాట్లాడతారు. నటుడు, మా అందరికీ ఆత్మబంధువు లాంటి మా అభిమాన నటుడు నటభూషణ్ శోభన్ బాబు గారి 89వ జయంతోత్సవాన్ని ఈ గోదావరి గట్టున ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా మా అభిమానులందరూ చాలా చక్కగా నిర్వహించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి భీమవరం, తణుకు, కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు రావడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరం మా అందరికీ ఎంతో మీ అందరూ అభిమానించే మా శోభన్ బాబు గారి జయంతి కానీ, వర్ధంతి కానీ అసలు ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి విగ్రహం ఏర్పాటు చేసిన రాజమండ్రిలో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పేది ఏంటంటే, శోభన్ బాబు గారు లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆర్థికంగా ఎలా బలపడతామో, మనం ఎంత ఆర్థికంగా బలంగా ఉంటామన్నది శోభన్ బాబు గారు చేసి చూపించారు. ఆయన మా అందరికీ ఆదర్శం. ప్రతి రూపాయిని జాగ్రత్త పెట్టుకోవాలి, ప్రతి రూపాయి మన ఫ్యామిలీకి ఉపయోగించాలి, ప్రతి రూపాయి సమాజానికి ఉపయోగపడాలని చెప్పిన మహానటుడు శోభన్ బాబు గారు. ఆ శోభన్ బాబు గారి ఆశీస్సులతో మా అభిమానులందరూ కూడా ఆయనకి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 89వ సంవత్సరం ఈ సంవత్సరం మేము మర్చిపోలేం లేదు. 1975లో రిలీజ్ అయిన సినిమాలు ఈ సంవత్సరంలో 50 సంవత్సరాల సినిమాలు 7 చిత్రాలు ఉన్నాయి. ఈ సంతోషంలో మేము ఈ సంవత్సరాకం కూడా భారీ లెవెల్లో సోగ్గాడు ఈ ఫంక్షన్ కూడా చేయడానికి నిర్ణయించుకున్నాం. మీ అభిమానులందరికీ మా నమస్కారాలు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పథకాలు లేవు, పండుగ లేదు, కానీ సంక్రాంతికి సంపద సృష్టించారు. కూటమి సర్కార్పై జక్కంపొడి ఫైర్.
రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.